కొంత భాగమైనా సరే వారి మేలు గురించి ప్రయత్నం చేస్తారు. అప్పుడే రైతు రాజు అవుతున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు వ్యవసాయం చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ లేకుండా పోతున్నటువంటి రోజులు వస్తున్నటువంటి సందర్భంలో యూనివర్సిటీలో అటు ప్రభుత్వంలో అనునిత్యం కూడా దీని మీద పర్యవేక్షణ చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ప్రోత్సహించినప్పుడే మళ్ళీ వ్యవసాయం ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ముందుకెళ్తుందని భావిస్తున్నటువంటి వ్యక్తిని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి ప్రభుత్వాలు ఎక్కువగా ప్రోత్సాహాలు అందించాలి. రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం రావాలంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఒకప్పుడు రైతు బాగా కష్టపడేవాడు. ఆ రోజు వ్యవసాయం చేయడానికి కూడా చాలామంది అందుబాటులో ఉండేవాళ్ళు. కాలక్రమేణా చూస్తే వ్యవసాయం చేయడానికి జనాలు లేనటువంటి పరిస్థితి, దొరకనటువంటి పరిస్థితి మనకు ఈరోజు కనిపిస్తుంది. దీన్ని మనం అధిగమించాలంటే యాంత్రీకరణ తీసుకురావాలి. యాంత్రీకరణ కూడా ఈరోజు అధునాతనమైనటువంటి యాంత్రీకరణ వచ్చింది. భూమిలో విత్తనం పెట్టిన నుంచి ప్రోడక్ట్ అమ్మే వరకు కూడా యాంత్రీకరణతో మనం చేసే పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు విమర్శ చేయాలని కాదు, గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు అతి ముఖ్యమైనటువంటి యాంత్రీకరణ మీద కనీసమైనటువంటి దృష్టి పెట్టలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మనం వచ్చిన తర్వాత మళ్ళీ యాంత్రీకరణ మీద ఎక్కువ ప్రయారిటీ పెడుతున్నాం. యాంత్రీకరణ కూడా ఏవో ప్రభుత్వాలు తీసుకొచ్చి రైతుకి అంటగట్టడం కాదు. రైతుకి ఏది కావాలంటే అది, ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ, ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు అందించేటప్పుడే రైతుకి మేలు జరుగుతుంది. నేను స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతాంగానికి మాటిస్తున్నాం. యాంత్రీకరణకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి తోడు ఇంకొక స్టెప్ మనం ముందుకెళ్ళాం. డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. ఈరోజు డ్రోన్స్ అనేవి ఒకప్పుడు పెళ్ళిళ్ళలో వీడియోస్ తీయడానికి, ఫొటోస్ తీయడానికి ఉపయోగపడేవి. ఈరోజు డ్రోన్స్ సమాజానికి చాలా ఉపయోగకరంగా తయారయ్యాయి. అందులో వ్యవసాయంలో డ్రోన్స్ ఉపయోగం బాగా పెరిగింది. పెద్దలు రత్తయ్య గారు ఇప్పుడే చెప్పారు. డిసీజ్ వస్తుంది, ఐడెంటిఫై చేయడం చాలా డిలే అవుతుంది. ఐడెంటిఫై చేసినా సరే సకాలంలో మందులు ఎగిపోవడం వల్ల మొత్తం వ్యాపించి వ్యవసాయం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇప్పుడే రత్తయ్య గారు చెప్పినట్టుగా చాలా అప్లికేషన్స్ వచ్చాయి. ఒక డ్రోన్ ఒక వ్యవసాయంలో పంపిస్తే ఆ వ్యవసాయంలో ఏ డిసీజ్ ఉంది, ఆ డిసీజ్కి ఏ మెడిసిన్ ఇమీడియట్గా కొట్టాలని డ్రోన్ ఐడెంటిఫై చేసే టెక్నాలజీ ఈ రోజుకి వచ్చింది. 1 ఎకరా పొలం పెట్టుకుంటే ఒక డిసీజ్ వస్తే మొత్తం ఎకరా పొలానికి మనం పిచికారీ చేసే పరిస్థితి ఈరోజు ఉంది. కానీ డ్రోన్ టెక్నాలజీ వల్ల
ఎక్కడ డిసీజ్ ఉందో అక్కడే పిచికారి చేసే ఒక నూతన విధానం ఈరోజు వచ్చింది. ఇవన్నీ కూడా అందిపుచ్చుకొని వ్యవసాయంలో ఉపయోగించాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి తోడు వ్యవసాయానికి అతి ముఖ్యమైనది సాయిల్ టెస్టింగ్. మనిషి కూడా ఆరోగ్యంగా ఉన్న ప్రతి 6 మాసాలకు ఒకసారి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకుంటారు. అటువంటిది నిరంతరం పంటలు పెట్టి పండిస్తున్నటువంటి భూమిని ఎప్పటికప్పుడు మనం టెస్ట్ చేసి ఆ భూమికి కావలసినటువంటి పౌష్టికాహారం ఇవ్వకపోతే మనకి ఫలితాలు చాలా తక్కువ వస్తాయి. దాన్ని కూడా గత ప్రభుత్వాలు 5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒకటి టెస్టింగ్ చేసినటువంటి సందర్భాలు లేవు. మళ్ళీ సాయిల్ టెస్టింగ్ మళ్ళీ పునఃప్రారంభించాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఇంతకుముందు సాయిల్ తీసుకోవడం, టెస్ట్కి పంపించడం, 100 రోజులకో 50 రోజులకో రిపోర్ట్ రావడం, ఇటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు శాటిలైట్ వచ్చింది. ఒకసారి శాటిలైట్ గాని మనం ఆ భూమిలో మొత్తం తిప్పితే ఏ భూమిలో ఏ పరిస్థితి ఉందో ఆటోమేటిక్గా క్లౌడ్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నటువంటి లోపాలు మనకు తెలుస్తాయి. ఏ పౌష్టికాహారం మనం వేయాలి, ఎటువంటి ఎరువులు వేయాలి అనేది ఒక క్లారిటీతో ఈరోజు టెక్నాలజీ వచ్చింది. దాని మీద కూడా ఆలోచన చేసి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఈ క్లౌడ్ టెక్నాలజీ ఉపయోగించి సాయిల్ టెస్టింగ్ చేసి మొత్తం ఒక లైబ్రరీ లాగా ప్రతి ఎకరా ప్రతి సెంటు యొక్క విషయాలన్నీ కూడా గ్యాదర్ చేసి ఎప్పటికప్పుడు సహకారం అందించాలని ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. అయితే పెద్దలు చెప్పినట్టుగా ప్రతి